ఈ సర్పంచ్ ఎన్నికలు ఏమో కానీ రిజర్వేషన్లతో అయితే కొంతమంది అయితే వింత వింత ఘటనలు అయితే ఎత్తురు మొత్తం మీద. మొన్ననైతే ఒక ఘటన చూసినాం. ఏంది ఆ అబ్బాయి అదర్ క్యాస్ట్ ఏదో మొత్తం మీద పెద్ద క్యాస్ట్ అబ్బాయి అయితే రిజర్వేషన్ రాలేదు. ఆడ రిజర్వేషన్ రాకపోతే ఏం చేసిండంటే ఆడ ఎస్సీ రిజర్వ్ వచ్చింది. అయితే ఎస్సీ రిజర్వేషన్ అయితే ఏం చేసిండు, అప్పటికప్పుడే ఒకటే రోజు 2 రోజులలో ఆ ఎస్సీ అమ్మాయి చూసి పెళ్లి చేసుకున్నాక ఇక పోటీ చేద్దామని అనుకున్నాడు. కానీ ఆయన అమ్మాయికి ఓటు హక్కే లేదు. ఆ ఓటు హక్కు అప్లై చేసారు కానీ అది ఆన్లైన్లో రాలేదు, ఓటర్ లిస్టులో రాలేదు. అంటే చూస్తున్నారు కదా. మళ్ళీ ఇక నిన్న సంగారెడ్డి జిల్లాలో కూడా మంచి ఘటన అయితే వచ్చింది. ఈ రిజర్వేషన్లు ఏందో కానీ మొత్తం ఎన్నికలు అయితే ఆగమాగం అయితే జరుగుతున్నాయి. అయ్యో ఇక వీళ్ళిద్దరు చూడుర్రి, కనబడుతుందా మంచిగా చూడుర్రి. ఇక ఇది ఏంటంటే నామినేషన్ ఆపై నాతి చరామి నామినేషన్ వేసిండట, ఆపై నాతి చరామి అట. అంటే ప్రేయస్ని ఎన్నికల బరిలో నిలిపి వెంటనే పెళ్లి చేసుకున్న యువకుడు చూసిర్రా. ప్రేయస్ని నామినేషన్ వేయించి తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరు లవర్లు. ఓపెన్ చెప్తున్నా ఏంటంటే మొత్తం మీద వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటే అబ్బాయికి రిజర్వేషన్ రాలేదు. రిజర్వేషన్ రాకుండా అమ్మాయికి రిజర్వేషన్ వచ్చింది. ఆయనతో నామినేషన్ వేయించిండు, ఆయనతో ఎమ్మటే పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇట్లా ఈ సర్పంచ్ ఎన్నికలలో రిజర్వేషన్ల బాగా గిట్లున్నది. ఈ వీళ్ళు ఇక అసలు వీళ్ళు ఎట్లా ఒప్పుకురో ఏమో తెలియదు కానీ ఇంట్లో కూడా నామినేషన్ వేయించినాక పెళ్లి చేసుకున్నట్టే గ్రేటే కదా. అయ్యో నామినేషన్ దాఖలు చేసినట్లుగా రసీదు చూపుతున్న శ్రీజ చంద్రశేఖర్. నామినేషన్ వేసి రసీదు చూపిస్తున్న శ్రీజ చంద్రశేఖర్ అట. గ్రామంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న రిజర్వేషన్ కారణంగా పోటీ చేయలేని నాయకులు తమ భార్యలను లేదా సన్నిహితులను సర్పంచ్ ఎన్నికల బరిలో నిలపడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మాత్రం ఎన్నికల వేళ తన ప్రేయసితో మధ్యాహ్నం నామినేషన్ వేయించి సాయంత్రం ఆమెకు కులాంతర వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది. అంటే మధ్యాహ్నం నామినేషన్ వేయించి సాయంత్రం కులాంతర వివాహం చేసుకున్నాడు అబ్బాయికి రిజర్వేషన్ రాకపోవడంతో వాళ్ళ లవర్కు అయితే ప్రేయసికి అయితే ప్రేయస్తో అయితే నామినేషన్ వేయించిండు. సంగారెడ్డి మండలం తాళ్ళపల్లి గ్రామ పంచాయతీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ సర్పంచ్గా పోటీ చేసేందుకు కొన్ని రోజుల క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. తీరా సర్పంచ్ రిజర్వేషన్ ఏమో ఎస్సీకి రిజర్వ్ అయింది. చంద్రశేఖర్ మొదట నిరాశ చెందిన తర్వాత ఆలోచన చేశారు. తను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న యువతి ఎస్సీనే కావడంతో ఆమెను వివాహం చేసుకుని ఎన్నికల బరిలో నిలపాలని భావించారు. వెంటనే తన ప్రేయసి శ్రీజను ఒప్పించి శనివారం నామినేషన్ దాఖలు చేయించి అదే రోజు సాయంత్రం మిత్రులు శ్రేయాభిలాషుల సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నారు. మొత్తం మీదనైతే ఈ సర్పంచ్ ఎన్నికలలో ఒక్కడొక్కడేమో లక్షలు పెట్టి ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటారు. ఇక వీళ్ళేమో కొంతమంది రిజర్వేషన్లు రాకపోతే లవర్ల అంటే ఇక వాళ్ళు ఉంటారు కదా, లవ్ చేసిన అబ్బాయిదేమో పెద్ద కేటగిరీ అయితే అమ్మాయిదేమో చిన్న కేటగిరీ రిజర్వ్ అయితే ఇట్లా లవ్లు చేసి కూడా వాళ్ళతో నామినేషన్ వేయించి ఇట్లా సర్పంచ్ ఎన్నికలను అయితే మొత్తం పోటీ ఎత్తురు. ఇట్లా జరుగుతుంది. ఈ ఎన్నికలు ఏందో మనకి ఇట్లా విచిత్రాలు అయితే జరుగుతూ ఉన్నాయి.